ఆ మోతుచూర్ లడ్డు చూస్తుంటేనే నోట్లో కరిగిపోద్ది కదా. లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అందులో మోతుచూర్ లడ్డు అంటే ఇంకా సూపర్, తీసి నోట్లో పడాల్సిందే. హలో మామ, నమస్తే. ఈరోజు మనం చేసేది లడ్డు అండి. లడ్డు అంటే నార్మలే, అందులో మోతిచూర్ లడ్డు అంటే ఇంకా సూపర్. మరి సూపర్ అయిన లడ్డూని ఎలా చేద్దాము? అందరూ నార్మల్గా శనగపిండితో చేస్తారు, మనం డిఫరెంట్గా ఏం చేద్దామండి, డిఫరెంట్గా రవ్వతో చేద్దాం. రవ్వతో చేద్దాం కాబట్టి డిఫరెంట్, వేరే లెవెల్ ఉండాలి. మరి సరే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్కిప్ అయితే చేయకండి. మంచి మంచి కంటెంట్ ఉంటుంది ఇందులో. ఇప్పుడు మనం అయితే ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ అంటే కాజు అండి. కాజుని అలా కొంచెం నెయ్యి వేసుకొని అలా వేంపేసాం. అందులోనే మనకు ఇప్పుడు మనం చెప్పాం కదా, మోతిచూర్ లడ్డూని డిఫరెంట్గా ట్రై చేద్దామన్నా కదా, దేంతో, మన రవ్వతో చేస్తున్నామంటే దాన్ని కొంచెం డ్రైగా ఫ్రై చేసుకోవాలండి. అట్లా వేంపుకోవాలి. ఎట్లా అంటే కొంచెం లైట్ గోల్డెన్ కలర్గా వేయించుకున్నాం అనుకో, సూపర్ టేస్ట్ వస్తుంది. నేతిలో ముంచిన రవ్వ అన్నట్టు సూపర్ టేస్ట్ వస్తుంది. సరే, ఓకే, ఏం చేసుకున్నాం. తర్వాత ఏం చేయాలి, కొంచెం లైట్గా ఇంతకుముందు ఒక బౌల్లో తీసుకున్నాం కదా, ఏంటిది, రవ్వ. అదే బౌల్లో 3 కప్పుల నీళ్ళు తీసుకొని పోయండి. కరెక్ట్గా 3 కప్పులు. ఒక కప్పు రవ్వ తీసుకుంటే 3 కప్పుల వాటర్ పోసామనుకోండి, కరెక్ట్గా సరిపోతుంది అండ్ ఉడికిపోతుంది. కరెక్ట్ సమపాలల్లో ఉంటుందండి. చూసారుగా, చూస్తేనే నీళ్ళలా కనబడుతుంది. అరే, నీళ్ళలా కనబడుతుంది ఏంది, ఇంత నీళ్ళు అయింది, ఫెయిల్ అవుతుంది అని అనుకుంటారా? కాదండోయ్, మనకు రవ్వ అనేది ఎంత మంచిగా ఉడికి ఉబ్బుతుందండి పైకి. రవ్వ మంచిగా ఉబ్బి, చూసారు కదా ఎంత దగ్గరికి. ఇంతకుముందు చెప్పాను కదా, వాటర్ అయితే గింత కూడా ఉండదు. వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకండి. ఇలా ఎంతమందికి మోతిచూర్ లడ్డు అంటే ఇష్టమో కామెంట్లో ఖచ్చితంగా తెలపండి. సరే, ఓకే, అది దగ్గరికి వచ్చిందంటే మళ్ళీ సేమ్ మనం ఇంతకుముందు రవ్వ తీసుకున్న కప్పులోనే, బౌల్లోనే మళ్ళీ చక్కెర తీసుకోండి 1 కప్పు. సేమ్ సమపాల్లో వేసుకున్నారనుకో, సేమ్ కరెక్ట్గా మోతిచూర్ లడ్డు ఇంట్లో ఖచ్చితంగా తిన్నట్టు ఉంటుందండి, అది రవ్వతో. సరే, అది కూడా వేసేసాను. ఇలా కలుపుతూనే ఉండాలి, ఎప్పటికీ కలుపుతూనే ఉంటుంటే అది అందులో ఉన్న కన్సిస్టెన్సీ అని మంచిగా వచ్చి, చూసారు కదా, కరిగిపోయిందండి. చక్కెర కరిగిపోయి చాలా నీట్గా దగ్గరికి వచ్చేసింది కదా. ఇంకొంచెం దగ్గరికి చేయాలండి, కొంచెం 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 ఇలా అంటూనే ఉండాలి. ఇక కొంచెం దీనిలోకి లైట్గా టేస్ట్ రావాలి కదా. టేస్ట్ రావాలంటే ఏం చేయాలి, కొంచెం కలర్ చూడం కావాలి కాబట్టి కలర్ వేద్దాం. ఫుడ్ కలర్. మనకు మోతిచూర్ లడ్డు ఏ కలర్ ఉంటుందండి, రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్, ఫుడ్ కలర్ వేసేసామండి. చూడండి, చూస్తుంటే ఎట్లా కనబడుతుందండి, సేమ్ డిఫరెంట్ కనబడుతుందా, సేమ్ అట్నే కనబడుతుందా? చూసారు కదా, చేశాక మీరే అంటారు ఇది మోతిచూర్ లడ్డు అని చెప్పి. సరే, ఇప్పుడైతే కొంచెం లైట్గా ఫుడ్ కలర్ కలిపేసి దాన్ని మంచిగా మిక్స్ చేయాలండి. ఎలా అంటే చూడండి, కరెక్ట్గా అయిపోయింది. సరే, ఓకే, కొంచెం ఒక యాలకులు వేసుకుంటే టేస్ట్, స్వీట్ అన్నాక యాలకులు అనేది ఖచ్చితంగా ఉండాలండి. యాలకులు వేసేసుకుంటేనే అందులో స్వీట్లో ఉన్న టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. యాలకులలో దంచేసుకొని అందులో ఒక చెంచాడు అంతే, కోసుకోసం ఉండండి, కొంచెం చెంచాడు అలా చల్లేసుకొని, ఇప్పుడు దంచుకున్నాం కదా, చల్లేసుకొని దాన్ని మంచిగా కలిపేసుకుందాం. అందులో మొత్తం కలిసేటట్టు కలిపితేనే మంచి టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, మనం కలుపుతున్న కొద్దీ దగ్గరకు అవుతుందండి కాన్స్టెంట్. ఎంత దగ్గరకు అయితే అంత బెటర్, కానీ కలుపుతూనే ఉండాలండి. ఆపితే మాత్రం దగ్గరికి ఎంత ఫెయిల్ అవుతుందండి. చూసారు కదా, ఎంత సేమ్ మోతిచూరు మనం చేసి ఇది మన పాకంలో ముంచితే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా కాన్స్టెంట్. చూసారు నేను ఎలా చూపిస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు నెయ్యి బాగా ఇష్టం అనుకోండి, ఇందులో అప్పుడప్పుడు కొంచెం వేసుకుంటా అంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. నాకైతే లైట్గా వేసుకున్నాను, ప్రాబ్లం లేదని. ఇక అయిపోయిందండి. ఇది చూసారుగా, దగ్గరికి అయింది కదా. ఇక మనం లడ్డూలు చేసేసుకుందాం పట్టండి. నేనైతే చేస్తున్నాను చూడండి. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డు చేసేసుకొని మంచిగా రౌండ్గా చేసేసుకొని, ఇక దీన్ని చూస్తే రెడీ అయినట్టే కదా. మరి ఇంకేంది లేటు, దాన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని తినేయడమే.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఇది ట్రై చేయండి ఖచ్చితంగా, మస్ట్ బి. అండ్ పక్కన ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, కొట్టండి. పక్కన చిన్న బెల్ ఉంటుందండి, కొట్టేసారు అనుకో మంచి మంచి కంటెంట్ ఇస్తాను. మీకు ఏదైనా మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ గురించి తెలిస్తే కామెంట్లో తెలపండి. అండ్ నా ఛానల్ అయితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా మోతిచూర్ లడ్డు, నేనైతే లొట్టెలు వేసుకొని తినేస్తాను మరి.